ఈరోజు మనం ఈ శారీకి కుచ్చులు కట్టేద్దాం. సింగిల్ పూసేసి ఈ పళ్ళు కలర్ వచ్చి ఇది, శారీ కలరు ఇది. దానికి కావలసిన దారాలు ఈ గోల్డ్ కలరు, తర్వాత శారీ కలర్ ఇది చూడండి. శారీ కలరు స్టార్ షేప్లో ఉన్నాయి కొంచెము ఇవి ఈ పూసలు. ఇది 4 వరుసల దారం తీసుకున్నాను, కాటన్ దారము. దీనికి పోసేసుకోవాలి చూడండి. ఇలా వేసుకున్నాం కదా, వెనక నుంచి ఇలా ముందుకి ఇలా లాక్కున్న తర్వాత కరెక్ట్గా సేమ్ మళ్ళీ ఆ పూసలో నుంచినే కిందికి ఇలా లాక్కోవాలి. మళ్ళీ ఒక 2 ఇంచీల దారం కిందకి కాటన్ దారం ఉండేలాగా గట్టిగా 2 ముళ్ళు వేసుకొని 2 ఇంచీలు 2.5 ఇంచు అట్లా ఉండేట్లుగా కట్ చేసుకునేయాలి. అయితే సేమ్ శారీ అంతా మొత్తం ఇలా కట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుచ్చు వస్తుంది, ఈ కుచ్చును ముడేసుకునేదానికి ఈ కాటన్ థ్రెడ్ని ఇలా వాడతాం కదా మనము, అందుకోసమని. ఇవి 2 ఈ శారీ కలర్ కాంబినేషన్. వీటిని రెండింటిని నేను గమ్మేసి అతికించుకున్నా చుట్టుకొని. ఇవి ఎన్ని దారాలంటే ఇది 80 ఇది 80 దారాలు చుట్టుకున్నా. ఇప్పుడు కుచ్చు ఎలా కడతానో చూపిస్తాను చూడండి. ఇలా పట్టుకొని దారాలు కొనాలో ఈ గమ్ వేసిండే పక్క కాదండి, గమ్ వేయకుండా ఉండే పక్క పట్టుకొని అన్నీ మట్టంగా ఇలా పట్టుకొని ఇలా ముడి వేసుకోవాలి. ఇట్లా ఒక ముడి అయితే గట్టిగా వేసుకున్నామంటే తర్వాత ఈజీగా అన్నీ వేసుకునేయచ్చు. అయితే ఇలా వేసుకొని దారాన్ని కట్ చేసుకునేసేది. ఈ మధ్యలో దారాన్ని కట్ చేసేస్తాను. ఇప్పుడు వీటిని మట్టంగా ఇలా పట్టుకొని గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్, శారీలో గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్ జెర్రీ థ్రెడ్ తీసుకున్నా నేను. 2 పోగులు తీసుకున్నా. ఇప్పుడు వీటిని వెనక నుంచి ఇలా తీసుకొని ఇక్కడ ముడి వేసాను నేను. వెనకాల జెర్రీకి ముడి వేసినాం కదా, ఆ ముడిని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకున్నా చూడండి. ఇలా 3 చుట్లు గట్టిగా చుట్టుకున్నామంటే టైట్గా ఉంటుంది. తర్వాత వెనక నుంచి ఇలా మధ్యలోకి ఇలా లాగేసుకుంటే ఇంకొకసారి వచ్చి చూడండి ఇట్లా ఒక ముడి వేసామంటే ముడి పడుతుంది అది. తర్వాత మూడోసారి వచ్చి ఇలా తీసుకొని కుచ్చుకి మధ్యలో వస్తుంది. ఇది మధ్యలో తీసుకున్నామంటే దీన్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఫినిషింగ్ లాస్ట్లో చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇలా వస్తుంది కుచ్చు. ఇట్లా లాస్ట్లో ఏమన్నా ఉంటే చూసుకొని కట్ చేసేసుకోవాలి. ఇట్లా ఫస్ట్లో మనం అన్నీ చూసుకోవాలి మట్టంగా ఉన్నాయా లేదా అనేసి. తర్వాత ఇలా పెట్టుకొని ఇలా ముడి వేసుకుంటే తర్వాత ఈజీగా ఒక ముడి అయితే ఇలా వేసేసుకుంటే ఇంకొక ముడి ఇలా వేసుకోవాలా. వేసుకున్న తర్వాత ఈ కాటన్ దారాన్ని కట్ చేసేస్తాను. ఇవి రెండు కడతా నేను. ముడులు కనపడకుండా ఇట్లా దీంతో లోపలికి దోసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది. తర్వాత జెర్రీ కలర్ థ్రెడ్ ఎత్తుకొని కూర్చొని బాగా ముడేసుకోవచ్చు గట్టిగా. ఇలా టైట్గా పట్టుకొని 3 చుట్లు చుట్టుకున్నామంటే బాగా టైట్గా ఉంటుంది.
ఇప్పుడు ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇప్పుడు మూడోది మధ్యలోకి అంతే. దీన్ని కుర్చీ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు దీని మధ్యలోకి వెళ్ళిపోతుంది అది. తర్వాత ఏమన్నా ఉన్న ఎక్స్ట్రాలో చూసుకొని కట్ చేసుకుని అంతే అండి. మొత్తం శారీ మొత్తం ఇలా కట్టేసుకోవాలి. చూసారు కదండి, శారీ మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.